ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరవచ్చిన వారందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. మహాదేవుడు మనలను ప్రేమించి ఈ ఆదివారమున, ఈ మొదటి ఆదివారమున మనమందరము దేవుని సన్నిధానంలో ఆయన మాటలను ధ్యానం చేసుకోవటానికి మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఆయన కృపను బట్టి మనమెంతైనా దేవాది దేవునికి స్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. భయంకరమైన ఎండ వేడిమి వాతావరణ విషయాలలో మీరు తగిన జాగ్రత్త, ఆరోగ్య భద్రత, కొన్ని విషయాలలో మరి ఆలోచన కలిగి ఆరోగ్య విషయాలలో మరి కొన్ని మెళకువలు, కొన్ని జాగ్రత్తలు, ఇవి మన ఆరోగ్య క్షేమము అనే విషయాన్ని గమనించాలి. దాహమేస్తుందని డ్రింకులు తాగేయకుండా ఏమండి, చల్లబరిచేవి, ఆరోగ్యానికి ఆరోగ్యదాయకమైనటువంటివి కొన్ని చల్లబరిచేవి ఉన్నాయి. ఖచ్చితంగా ఒక విషయం నేర్చుకోండి, ఖచ్చితంగా శరీరము చల్లబరిచేవి అలవాటు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా కొన్ని మజ్జిగన్నం అని, బార్లీ, సబ్జా గింజలు, ఇవి ఖచ్చితంగా శరీరానికి తీసుకోవాలి. నాకు అలవాటు లేదు, నా శరీరానికి పడవు, నాకు డ్రింక్ ఒకటే పడుతుంది అని అనుకుంటే గనుక వేడి చేసి వేడికి బదులుగా ఇంకొకటి బలహీనతకి కారణమైపోతాయి. కాబట్టి జాగ్రత్త, ముందు జాగ్రత్త అనేటువంటిది చాలా అవసరం. కనుక ఈ విషయాలన్నీ గమనించుకొని దేవునిలో దేవుని పిల్లలముగా మనము ఆరోగ్యాన్ని కాపాడుకునే మన ప్రయత్నాలను కూడా మనము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనము ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 18, 19 వచనాలను చదువుకుందాం. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభు జీవించిన 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉండి అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పి అనేక మందిని దేవుని రాజ్య వారసులుగా జీవించడానికి, పరలోక రాజ్య వారసులుగా చేర్చిన అనుభవాలు మనం ఎన్నో బైబిల్లో చదువుతూ ఉన్నాం. ఆయన శిలువ మరణము తరువాత పునరుద్ధానం అనేటువంటివి క్రైస్తవ విశ్వాసానికి చాలా ఆయుపట్టుతో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి వాస్తవం, నిదర్శనం ఆయన పునరుద్ధానం. యేసుక్రీస్తు ప్రభు జీవించిన 3.5 సంవత్సరాలలో అనేక మందిని బాగు చేసి, బ్రతికించి, బలపరిచి, పుట్టినప్పటి నుండి గుడ్డివారు, పుట్టినప్పటి నుండి కుంటివారు, పుట్టినప్పటి నుండి ఊచకాలు చేతులు కలిగిన వారు, కుష్ఠరోగులైనటువంటి వారిని
యేసుక్రీస్తు ప్రభు బాగు చేసి శిలువ మరణమైన తరువాత ఆయన శిలువ మరణమయ్యారన్న సంగతి కూడా, యేసు ప్రభు అనేక మందిని బాగు చేసిన సంగతి ఎలాగైతే దేశమంతా ప్రాచుర్యమయ్యిందో, ఏంటి మనలను బాగు చేసినటువంటి ఆ దేవుణ్ణి లేదా ఆయనను సిలువ వేసి చంపేశారా అని తెలుసుకున్న వాళ్ళు, తెలుసుకుని బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ప్రియమైనటువంటి వారులారా, ఆయనను చంపివేశారని తెలిసిన తరువాత ఆ వార్త విన్నటువంటి వాళ్ళు, ఏంటి ఆ కుష్ఠరోగి అయినటువంటి ఆయన చనిపోయాడా, ఆ ఉచ్చకాళ్ళ చేతులు ఆయనని బాగు చేసిన ఆయన చనిపోయాడా అని బాధపడినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరికీ చనిపోయాడనే మాత్రమే తెలుసు. ఆయన చనిపోయి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి జీవించి 40 దినాలు భూమి మీద సంచరించి 400 మంది కంటే ఎక్కువగా అనేక మందికి ఆయన కనపడి దర్శనాలు, సూచనలు, సూచక క్రియలు, మరల అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు వారి పట్ల చేసిన సందర్భం, పునరుద్ధానములో ఉన్నటువంటి గొప్పతనమును మనము గమనించాలి. ప్రియమైన వారులారా, ఆలోచన చేయాలి. ప్రియమైన వారులారా, యేసు ప్రభు ద్వారా ఎందరైతే మేలు పొందారో, యేసు ప్రభు ద్వారా ఎందరైతే బాగుపడ్డారో, యేసు ప్రభు ద్వారా ఎందరైతే మేలు పొందారో వారందరికీ ఆయన చనిపోయారని తెలుసు. చనిపోయారనే సంగతి ఎలా తెలుసు? అలాగే ఆయన మరలా బ్రతికాడంట, ఆయన మరలా జీవించారట, ఆయన మరలా సజీవుడయ్యాడంట. అవును, ఆయన పునరుద్ధానురయ్యాడు అనే సంగతి, ఆయన మరణం, ఆయన బాగు చేసిన కార్యం ఎంత ప్రాచుర్యమైందో, ఆయన మరణం ఎంత బాధాకరమైందో, ఆయన పునరుద్ధానము కూడా అనేక మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, ఆయన పునరుద్ధానం కూడా అనేక మందికి, ఏంటి మరలా బ్రతికాడా, చనిపోయాడన్నారు కదా, సిలువ వేశారన్నారు కదా. అవును, సిలువ వేశారు. సిలువ వేసినటువంటి ఆయనే మరలా తిరిగి సజీవుడైనటువంటి దేవుడయ్యాడు. ఈరోజు పునరుద్ధానం అనేటువంటిది ఎంత భక్తి కలిగినటువంటిదిగా మారిందో. పునరుద్ధానం అనేటువంటిది క్రైస్తవ విశ్వాసానికి ఎంత బలమైనటువంటి ఆయుధంగా, బలమైనటువంటి ఒక కారణంగా పునరుద్ధానమయ్యిందో. కేవలము లోకములోనే కాదు, ఆయనను వెంబడించిన 12 మంది శిష్యులు కూడా పునరుద్ధానం అంటే నమ్మనటువంటి ఆయన శిష్యులలో కూడా చాలామంది ఉన్నారు. కనుక వాళ్ళందరూ ఒక మేడగదిలో ఉంటే తలుపులు, కిటికీలు వేసి ఉండగా ఆయన వారి మధ్యకు వచ్చి వారితో మాట్లాడిన సందర్భం మనందరం ఎరిగిన వారమే. అలాగునే పునరుద్ధానమును నమ్మినటువంటి వారయ్యారు శిష్యులైన వారు. వారిలో తోమ అనేటువంటి వాడు కూడా, ప్రియమైన వారులారా, ఆయన గాయాలలో నేను వేలు పెడితేనే గాని నేను నమ్మనటువంటి ఆ పునరుద్ధానమును నమ్మని తోమ కూడా ఆయన గాయాలలో వేలు పెట్టాకే, ప్రియమైనటువంటి వారులారా, పునరుద్ధానం నిజం, పునరుద్ధానము వాస్తవం, పునరుద్ధానం నిజం, పునరుద్ధానం వాస్తవం అనేటువంటి విషయం వారందరికీ అవగాహన కలిగినటువంటిది. అలాంటి 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి పేతురును గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ప్రియమైన వారులారా, ఉదయకాలంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ రాత్రి మరికొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. దేవుని పిల్లలమైన మన జీవితాలలో శిష్యులు వారి జీవితాలే మనకి ఒక మూల పాఠాలు. శిష్యులు వారి జీవితాలే మన జీవితాలకు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆధారం. ఆ విలువైన జీవితం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై.
ప్రియమైన వారులారా, ఆలోచన చేద్దాం. పేతురుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నట్లయితే నీవు నా గొర్రెలను మేపు. దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఈ మాటను లేదా ఈ సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో పేతురు, నీవు యవ్వనుడిగా ఉన్నప్పుడు నీ అంతట నీవే నీకిష్టమైన చోటికి నీవు వెళ్ళుచు ఉన్నావు. ఈ మాటను మీ మనస్సులో ముద్రించుకోవాలి. నీ ఇష్టమైన చోటకి నీ అంతట నీవే ఇప్పటిదాకా తిరిగావు, కానీ ఇదిగో ఇప్పుడు పునరుద్ధానం అనేది మీ జీవితంలో నెరవేర్చబడింది గనుక ఇక నుండి నీ జీవితంలో నీ ఇష్టానుసారంగా నీ అంతట నీవే తిరిగినప్పటికీ ఇదిగో ఇక్కడి నుండి నీవు పునరుద్ధాన బలము సంపాదించుకున్నవాడవై ఇదిగో నీవు నన్ను ఇక నుంచి వెంబడించాలి. ఇష్టమైన జీవితాన్ని జీవించటానికి, ఏమండి ఈ మాట వినండి, ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి భక్తి అక్కరలేదు, భయము అక్కరలేదు, దైవిక భక్తి ఏమక్కరలేదు. ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు అవసరం ఏముంది? ఇష్టమైన బ్రతకడానికి భక్తి అవసరం ఏముంది? ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి పాస్టర్ గారి యొక్క భయం ఆవశ్యకత ఏముంది? ఇలా చూడు, పేతురుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నీకిష్టమైన జీవితాన్ని నీవు జీవించావు, నీ అంతట నీవే నీ ఇష్టమైన జీవితాన్ని జీవించావు. గమనించాలి ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకునే సందర్భంలో ఈ 12 మందిలో కొంతమంది వారు తమ వలలు బాగు చేసుకుంటుంటే దేవుడు యేసు ప్రభు వారిని పిలిచారు, ఇదిగో మీరు మీ వలలు బాగు చేసుకొని ఉన్నారు కదా, మీరు చేపలు పట్టేవారుగా కాదు, మనుషులను పట్టే జాలరులుగా నేను మిమ్మలను చేస్తాను. మనుషులను పట్టే జాలరులుగా నేను మిమ్మలను చేస్తాను, నన్ను వెంబడించండి అనగానే వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయనను వెంబడించిరి. నన్ను వెంబడించు పేతురు, యోహాను, యాకోబు, నన్ను వెంబడించు అని ఆ మొదటిలోనే ప్రభు వారిని పిలిచినప్పుడు ఆ క్షణాన్న వెంబడించారు. కానీ మధ్యలో ఎవరికి ఇష్టము వచ్చినట్టు వారు ఎటు తిరిగితే వారు తిరిగిన వారైపోయారు. ఏమండి, ఇప్పటికీ కూడా గమనించండి, చాలా మందిలో విశ్వాసులైనటువంటి వారు మందిరం దూరంగా ఉన్నా ఒకలాగే, దగ్గరగా ఉన్నా ఒకలాగే, విశ్వాస భయము లేదు, సేవకుని భయము లేదు, మందిర భయము లేదు, దైవభక్తి భయము లేదు, దేవుని అంటే భయము లేదు. నువ్వు వెళితే వెళ్ళు, నీకు చెప్పితే చెప్పు, ఆడెందుకు వీడెందుకు, ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నావు, నీకు నచ్చినట్టుగా నీవు ఉంటూ ఉన్నావు. గమనించండి ప్రియమైనటువంటి వారులారా, ఒక వచనాన్ని చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథం 62వ కీర్తన, కీర్తన గ్రంథంలో 62వ కీర్తనలో ఒక మాట కనబడుతూ ఉంది. 62వ కీర్తన 12వ వచనం, ప్రభువా, 62వ కీర్తన 12వ వచనం, ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాగా కృప చూపుటయు నీది.
వాని వాని క్రియల చొప్పున మనుషులందరికీ. దేవుడనే భయము లేదు, దేవుని సేవకుడనే భయము లేదు, ప్రార్థన చేయట్లేదు అనే భయము లేదు. ఈ పేతురు వలె ఇష్టము వచ్చినట్లుగా నీ అంతట నీవే ఇష్టము వచ్చినట్లుగా నీవు జీవిస్తున్నావు. యేసు ప్రభుని నిజముగా వెంబడించేది ఎప్పుడు? నీ అవిధేయతను బట్టి, నీ అక్రమమైన జీవితాన్ని బట్టి, నీ మూర్ఖత్వాన్ని బట్టి, శ్రమలు, శోధనలు, బాధలు అనుభవిస్తున్నప్పటికీ ఏమాత్రము తగ్గింపు లేని జీవితం ఎలా జీవించగలుగుతున్నారండి? పేతురుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు చివరిసారిగా, ఇదిగో ఇంతవరకు నీ నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి నీ అంతట నీవు ప్రయాణాలు నీ అంతట నీవే జీవించావు. ఇక చాలు అలాగున జీవించింది, నన్ను వెంబడించు. ఇంకా పేతురు జీవితంలో ప్రియమైన వారులారా, మొదటిసారిగా మొదటి పిలుపులోనే నన్ను వెంబడించు అని పిలుపును ప్రభు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పేతురుకి. మొదటిలోనే పిలిచిన పిలుపును, ఇదిగో మిమ్మలను మనుషులను పట్టు జాలరుడుగా చేస్తానని నన్ను వెంబడించు అని పిలిచిన మొదటి పిలుపులోనే పేతురుని పిలిచినప్పుడు ఆ మొదటి పిలుపును మరలా పేతురుకి దేవుడు చివరిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంతవరకు నీ అంతట నీవే నీ ఇష్టము వచ్చినట్టు నీవు నీ నడుము ఎటు తిరిగితే అటు జీవించావు కదా, ఇదిగో ఇంకా చాలు, నా గొర్రెలను మేపు, నన్ను వెంబడించు. ఈ మాట అర్థమవుతుందా? నీకిష్టము వచ్చిన జీవితాన్ని నీవు జీవిస్తూ ఉన్నావా? ఆయనను వెంబడించే పరిస్థితులు ఏమీ లేవా? ఆయనకు ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. ఒక మాట చెప్తున్నాను, ఇలా వినండి. ఇలా వినండి. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో, దైవ సంకల్పమైన మన ఆత్మీయతలో దేవుని పిల్లలముగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని మనం ఎరిగిన వారముగా, ఏమండి ఈ మాట వింటున్నారా? పిల్లలకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వదిలేస్తున్నారు, కానీ ఏమవుతుందో వినండి. వారి క్రియలను బట్టి దేవుడు వారి జీవితానికి ప్రతిఫలం ఇస్తున్నాడు. మందిరాన్ని మానేసి, ఆరాధన మానేసి, ఆ కారణాలు పెట్టుకుని, ఈ కారణాలు పెట్టుకుని, అవి పెట్టుకుని, అడ్డంకులు, అవరోధాలు అన్నీ పెట్టుకుని పిల్లలు మందిరానికి రాకుండా, దేవునికి దగ్గరగా లేకుండా వారికి ఇష్టమైనట్టు వారిని వదిలేస్తూ ఉన్నారు. నీ పిల్లలు ఎక్కడుంటారు ఈ టైంలో? మీ ఇంటి వాళ్ళు ఎక్కడుంటారు ఈ టైంలో? యేసు ప్రభుని వెంబడించే సమయం వారికి ఇవ్వకుండా, ఏమండో మాట చెప్తున్నాను, నీ పిల్లలకి నీవు తప్ప సరిగ్గా బుద్ధి చెప్పేవాళ్ళు భూమి మీద ఎవరు లేరు. నా మాట వినరు అని అనకండి. సద్దాం హుస్సేన్ని చంపాలి అన్నప్పుడు ఒక భయంకరమైన క్రూరమైన నియంత ఇసుక పర్రల్లో 14 అడుగుల క్రింద స్లాబ్ వేసుకొని ఇల్లు కట్టుకున్నాడు లోపల. సైన్యం ఎలా చంపాలా అని ప్రయత్నం చేస్తే చాలా బాంబులు ఉపయోగించారు. ఆ లోపల కట్టుకున్న కాంక్రీట్ బిల్డింగ్ని బద్దలు కొట్టడానికి ఎలాగని ఆలోచన చేస్తే వాళ్ళకు ఒక ఆలోచన కలిగింది. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఏమండి, ఎంత భయంకరమైన కంచు కఠోరమైన ఇనుమైన ఒక్క దెబ్బకి కనీసం చిన్ననాటన్న పడుతుందా? మాట్లాడరేమండి, ఖచ్చితంగా పడు. ఒక్క దెబ్బ కాకపోయినా 100 నాట్లకైనా లేదా 100 దెబ్బలకైనా ఒక చిన్న నాటైనా పడుతుందా?
ఎప్పటికైనా వంగుతారు. అది నీ చేతిలో వంగితేనే వాళ్ళకి ఆశీర్వాదం, దేవుని చేతిలో వంగితే వాళ్ళ జీవితాలకు ఒక గొప్ప పాఠం. అందుకనే ప్రియమైన వాళ్ళారా, పేతురుకి ప్రభు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు, నాతో ఉన్నప్పుడు ఒకసారి నాతోనూ, ఒకసారి అటు ఇటుగా నీవు అబద్ధాలు ఆడుతూ కొంతకాలం నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావు, లేదా అవిశ్వాసంతో కొంతకాలం నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావు. అది చేద్దాం ఇది చేద్దామని నీ ఇష్టం వచ్చినట్టు ఎంతకాలం నీవు తిరిగావు కదా. నీ తిరుగుడు ఆపింకా. నీవు నన్ను వెంబడించాలి, నా గొర్రెలను నీవు కావాలి. పేతురు, నీవు పేతురువు గనుక ఇదిగో నీ చేతులకు నేను ఒక వాగ్దానాన్ని, పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నానని నేను నీకు మాట ఇచ్చాను. నీవు నన్ను వెంబడించాలి. ఆ మాట, ఆ వాగ్దానం, నేను నీ కొరకు సెలవిచ్చిన ఆ మాటను నీ జీవితంలో నెరవేర్చుకోవాలి. పేతురుతో ప్రభు అంటున్నాడు, అందుకే నీవు నన్ను వెంబడించాలి. పరలోకపు తాళపు చెవులు, ఇదిగో నీవు పేతురువు, నీవు కేఫావు, నీవు రాయివి, నా బండ మీద నీవు సంఘాన్ని కడతావని వాగ్దానాన్ని నేను నీ ఎడల పలికి ఉండగా అది నీవు నెరవేర్చాలి గనుక నీవు నన్ను వెంబడించాలి. నీ జీవితంలో నీవు అది చేయగలిగిన నాడు, అందుకనే పేతురుతో చాలు, నీ అంతట నీవే నీకిష్టమైన జీవితాన్ని నీవు జీవించింది చాలు, ఇంకా సరిపెట్టు, నన్ను వెంబడించు. దేవుని వెంబడించే వారము చాలా తక్కువైపోయాం. పేతురు జీవితంలో తనకిష్టమైనవి చేశాడా, దేవునికి ఇష్టమైనవి చేశాడా? మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు పేతురు నీటి మీద నడిచే సందర్భం, ప్రభువా నీవే అయితే, ప్రభువా నీకే ఇష్టమైతే నేను నీళ్ల మీద నడిచి వస్తాను అని అన్నాడు. నాకు ఇష్టమే, నీవు నడిచరా అన్నాడు. నడిచాడు. దారిలోకి వచ్చాక ఇష్టం ఏమైపోయింది? మారిపోయింది. దేవుని పైన ఇష్టము మధ్యలోకి వచ్చాక గాలి తీసుకుని పోయింది. దేవుని మీద ఇష్టం మధ్యలోకి వచ్చాక భయం పట్టుకుపోయింది. దేవుని మీద ఇష్టం మధ్యలోకి వచ్చాక నీరు మునిగిపోవటం ప్రారంభించాడు. అప్పటికే మరలా ఎవరు కావాల్సి వచ్చింది? మునిగిపోయేటప్పుడు ఎవరు కావాల్సి వచ్చింది? భయపడినప్పుడు ఎవరు కావాల్సి వచ్చింది? గాలిని చూచినప్పుడు ఎవరు కావాల్సి వచ్చింది? మరలా ప్రభువా నన్ను రక్షించు, నేను మునిగిపోతున్నానంటే ప్రభువు లేపేవాడుగా ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో దైవభక్తిని కలిగిన దేవుని పిల్లలంగా ఎవరికి ఇష్టం? పేతురు జీవితంలో అంటాడు, ప్రభువా నీకు ఇష్టమైతే. ఆలోచన చేయండి, ఏమండి, ఆలోచన చేయండి. నీటి మీద నీవు రా అని ప్రభు పిలిచాడా, లేదా పేతురు నేను నీటి మీద నడుస్తాను అని తన ఇష్టాన్ని చెప్పాడా? ఏమండి, పేతురే తన ఇష్టం, తనంతట తానే ప్రభువా ఇదిగో నీకు ఇష్టమైతే అన్నాడు. కానీ అసలు ఎవరి ఇష్టం అది? పేతురు ఇష్టం. రెండవ సందర్భంలో మత్తయి సువార్త 17వ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ప్రభువా నీకు ఇష్టమైతే ఇదిగో నీకొకటి, ఏలియాకొకటి, మాకొకటి 3 పర్ణశాలలు కట్టుకొని మనం ఇక్కడ ఉందాం. అసలు దేవుడి ఇష్టమా? యేసు ప్రభు ఇష్టమా? పేతురు ఇష్టమా? పేతురు జీవితంలో ఏది కూడా దేవునికి ఇష్టమైంది ఏది కూడా చేయలేదు. అందుకనే లాస్ట్లో పశ్చాత్తాపడతాడు. చెప్పండి, ఏం చేస్తాడు? అబ్బబ్బా మామూలు. మీకు విషయం చెప్తానే, పేతురు చనిపోయే సమయానికి పేతురు ఫోటో ఒకటి దొరికిందట.
ఆ ఫోటోలో ఈ కన్ను ఉంటే చూసారా, ఈ కళ్ళు, ఈ కంటి నుంచి ఇలాగా, ఈ కంటి నుంచి ఇలాగా ఇలాగా 4 దారులు వచ్చేసాయట. దారులు ఎందుకు వచ్చాయంటే యేసు ప్రభు చనిపోయిన దగ్గర నుండి ఇంకా తన జీవితాంతం చనిపోయే వరకు ఏడుస్తూనే ఉన్నాడట. ఆ ఏడుపుకి కారే కన్నీరు ఈ దారులన్నీ ఏమైపోయాయి? ఒరిసిపోయాయి. అంత పశ్చాత్తాపడ్డాడు అని ఒక పుస్తకంలో చదివా. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సంఘమా, భక్తిలో బ్రతకాలి, నిండైన విశ్వాసంలో ఎదగాలి. ఒక మాట చెప్తాను, గమనించండి. ఏమండి, ఈ మాట వినండి, ఈ మాట వినండి, ఈ మాట వినండి. నీ ఇంటిలో నీకిష్టమైన రీతిగా నీ ఉంటున్నావు గనుక నీకిష్టమైన కార్యాలు దేవుడు నీ కుటుంబంలో చేయలేట్లేదు. నీ ఇంటిలో దేవునికి ఇష్టమైన రీతిగా నీవు ఉండగలిగితే నీ ఇంటికి, నీ కుటుంబానికి కావలసిన అవసరతలు దేవుడు నీ ఇంట్లో తీరుస్తాడు. ఈ మాట మీరు నమ్మరు, అంతే. నమ్మి ఆచరిస్తే దేవుని కార్యాలు చూస్తావు. నీ ఇంటిలో నీవు నీ దేవునికి ఇష్టమైనట్టు ఉండగలిగితే నీ ఇంటిలో దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తాడు. నిజం. ప్రియమైన వారులారా, పేతురు జీవితంలో అంటాడు కదా, నీకు ఇష్టమైతే 3 పర్ణశాలలు కట్టుకుందా. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరము వింటి, ఇదిగో బాబో పేతురు, ఇది ప్రభు ఇష్టం కాదు, నీ ఇష్టంగా ఉన్నట్టుంది కాబట్టి ఇదిగో మీరు ఈయన మాట వినండి. మీరు ఈయన మాట వినండి. మీరు ఈయన మాట వినండి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మన జీవితాలలో నిండైన ఆత్మీయతలో మనము బ్రతకవలసిన వారమై ఉన్నాం. దైవ సంకల్పాన్ని మన జీవితాలలో మనము నెరవేర్చుకొనవలసిన వారమై ఉన్నాం. దేవుని ఆశీర్వాదానికి తగిన ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. మొదటిగా, ఇష్టమైతే నీటి మీద నడుస్తానన్నాడు, నడిచాడు, మధ్యలో ఇష్టాన్ని మార్చుకున్నాడు. ఇష్టమైతే పర్ణశాలలో కట్టుదాం అనుకున్నాడు. పరలోకము నుండి ప్రభు మాట్లాడాడు, మీరు ఈయన మాటేనంటారా బాబు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు గుళ్ళు పర్ణశాలలు కట్టటం కాదు. చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము 54వ వచనాన్ని చదివితే, ప్రభువా నీకిష్టమైతే వీళ్ళని నాశనం చేయటానికి ఆజ్ఞాపించదుమా అని అంటాడు. నాశనం చేయటానికి ఆజ్ఞాపించటానికి వీళ్ళెవరండి? ఆయన శిష్యులు ఎవరు అసలు? ఈ రాత్రి మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఎవరికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. ఎవరికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుతున్నాం. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగా యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చేదవని అతనితో చెప్పెను. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా యేసు, నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందే
కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచు. పేతురు జీవితంలో ప్రియమైన వారలారా, దేవునికి ఇష్టంగా నేను ఉన్నాను, మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నాడు. నీ వెంట వస్తానంటే నా వెంటకి నేను వెళ్ళే చోటికి నీవు రాలేవు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారలారా, దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో పరిపూర్ణమైనటువంటి ఆలోచనలో మనమందరము స్థిరపడి బలపడి మనం దేవునిలో కొనసాగవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైన వారలారా, ఆలోచన చేద్దాం. అందుకనే మన జీవితాలలో దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఈ దేహము పైన మనము ధరించుకొనని అపేక్షించాలి అని భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో ఈ మాటను రాస్తూ ఉన్నాడు. ఈ గుడారములో మనము భారము మోసుకొని మూలుగుచున్నాము, ఇది తీసివేయవలనని కాదు గాని ఆ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దేవునికి ఇష్టలముగా మనము ఈ దేహములో జీవించాలి. చెప్పండి మాట. ఈ దేహములో మనం ఉన్నాము అని అంటే ఎవరికి ఇష్టలంగా జీవించాలి? దేవునికి ఇష్టలంగా జీవించాలి. పేతురు ఇష్టాన్ని బట్టి జీవిస్తూ ఉన్నాడు. కానీ ప్రియమైన వారలారా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో అంటూ ఉన్నాడు కదా, నేను ఈవిని అపేక్షించి ఇలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలములు రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. మన లెక్క ఎలాగుండాలట? చెప్పండి. మన లెక్క ఎలాగుండాలండి? విస్తారంగా ఉండాలి. ప్రభు పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు పేతురుతో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారలారా, దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో ఆయన కొరకు నమ్మకమైన జీవితాన్ని మనం జీవించే వారంగా మన జీవితాల్లో కొనసాగుదాం. ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో ఇంతవరకు నీ నడుముకు ఇష్టమొచ్చినట్లు నీవు జీవించవు గాని ఇదిగో నా గొర్రెలను మేపు, నన్ను వెంబడించు. మొదటి పిలుపును ప్రభు మరలా పేతురుకి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలంగా మనందరి జీవితాలలో ఆయనకిష్టమైనటువంటి వారంగా మనం జీవించాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభువా, నీకిష్టమైన జీవితాన్ని నేను జీవించినట్లు, నీకిష్టమైన జీవితాన్ని నేను జీవించినట్లు నన్ను నడిపించండి అని ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఇంతవరకు నీవెటు ఉన్నా, ఇంతవరకు నీవెటు జీవించినా, ఇక నుండి ఆయనకిష్టమైన జీవితాన్ని నీవు జీవించగలవా? ఇక నుండి ఆయనకిష్టమైన బ్రతుకును నీవు బ్రతకగలవా? ప్రభువా, నీకిష్టమైన జీవితాన్ని జీవించే జీవితము నాకు దయచేయని
ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలలో మీ కృపా కనికరములలో అయా మమ్మలను నింపి నడిపించి ఈ దినమున మమ్మలను సజీవులుగా చేర్చినందుకొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ రాత్రి కొన్ని మాటలు మేము విని ఉండగా, ఈ మాటలు మా జీవితానికి మేలుకరముగా, మా అంతట మీది మా ఇష్టానికి కాకుండగా ప్రతిదీ మీ చిత్తానికి మీ ఇష్టానికి అనుకూలంగా మేము జీవించేవారిగా మా ఎడల మీరే నడిపించి బలపరిచి మీ కృపలో ఘనపరిచి మహిమ పొందుకొనుమని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచు సమస్తాన్ని మీ హస్తాలకు సమర్పించుకొనుచు మీరే మహిమ పొందుకొనుమని ఈ వార కార్యక్రమాలన్నిటిలో మీరు ఉండండి. ఈ నెలలో మా ప్రతి విధమైన అవసరతలను అక్కరలను తీర్చండి. ప్రభువా, ఈ భయంకరమైన ఎండల నుండి మాకు క్షేమమును దయచేయమని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచు సమస్తాన్ని మీ హస్తాలకు సమర్పించుకొనుచు మీరే మహిమ పొందుకొనుమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని త్రియేక దేవుని దీవెన సదా మనందరికీ తోడయుండి నింపి నడిపించి కాపాడి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.